हरिः ओम तत्सतु। ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपानशिष्यविभवम् स्वराज्यपीठस्थितं श्रीयादाडिनरहरिशिष्यतिलकम् वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचम् श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीयमार्गगमनम् चैतन्यमूर्तिं भजे। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు ఈశ్వర స్వరూపులు మహర్షులు యోగులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు విద్వరణి ఋషిమునులు జ్ఞానులు మహాత్ములు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు బ్రహ్మశ్రీ బ్రహ్మర్షి శ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల పాదాలకు ప్రణమిలుతూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు సద్గురు శ్రీ శాస్త్రి స్వామి వారు, సద్గురు శ్రీ అన్నయ్య తీర్థ స్వామి వారు, సద్గురు శ్రీ లక్ష్మణ స్వామి వారు, సద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారు తదితర మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో ప్రకాశమానమై ఎలుగొందు పరమాత్మకు నమస్కారములు. హరి ఓం తత్సత్వం. జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అలివేలు మంగా సమేత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. సకల ఋషులు మహర్షులు లక్ష్మణార్యుల అన్నయ్య తీర్థ స్వామి వారు అందరి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు. ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం 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 ఓం. జాతి భేదములు శరీర గుణములు జాతి శరీరము సరితోడనిషెడు. జాతి భేదములు శరీర గుణములు జాతి శరీరము సరితోడనిషెడు. ఆత్మ పరిశుద్ధం వెప్పుడును అది నిర్దోషం బనాది. ఆత్మ పరిశుద్ధం వెప్పుడును అది నిర్దోషం బనాది. ఈతల హరి విజ్ఞానపు దాశం విధి ఒక్కటి పోసు జాతి. విజాతులన్నీ వృధా వృధా అజామిలాదుల కదియే జాతి. విజాతులన్నీ వృధా వృధా. లౌకిక వైదిక లంపటులకు నివి గైకొను నవశ్య కర్తవ్యంబులు. లౌకిక వైదిక లంపటులకు నివి గైకొను నవశ్య కర్తవ్యంబులు. శ్రీకాంతుడు శ్రీ వెంకటపతి చేసిన సంపాదమిందరికి. శ్రీకాంతుడు శ్రీ వెంకటపతి చేసిన సంపాదమిందరికి. ఏ కొన్ని ఇన్నియు మీరిన వారికి మీ నామమి పోసు జాతి. ఏ కొన్ని ఇన్నియు మీరిన వారికి మీ నామమి పోసు జాతి. విజాతులన్నీ వృధా వృధా అజామిలాదుల కదియే జాతి. విజాతులన్నీ వృధా వృధా. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ. ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. న గాయత్రీ పరం మంత్ర నమాతుః పరదేవత. తల్లిని మించిన దైవం లేదని చెప్పని, గాయత్రి మాతను మించిన మరొక మంత్రం గొప్పది లేదనేటువంటి విషయముగా శాస్త్రం బోధించేటువంటి విషయము. స్వామివారు తైత్రీయంలో ఉన్నటువంటి అంతర్గతమై ఉన్నటువంటి గాయత్రి మహామంత్రం తీసుకొచ్చి మన ముందు చక్కగా వారు ఆవిష్కరింపజేశారు.
మరి దాంట్లో అనేక అంశాలుగా అనేక కోణాలలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, అగ్ని దేవత బ్రహ్మ ఇది ఆర్షం. ఎవరైతే రెండింటినీ జీవితంలో ఆ కలిగి ఉన్నటువంటి విధానం, అనగా లోకములో అందరూ కూడా ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అనేటువంటి అంశములో చేరి వ్యవహారం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. రెండవ అంశమగు అగ్ని దేవత బ్రహ్మ అనేటువంటి అంశం పూర్తి చేసుకున్నప్పుడే వారికి ఇతి ఆర్షం అనేటువంటి అంశం వారికి చేకూరుతుంది. ఇతి ఆర్షం అంటే ఏం చెప్పుకున్నాం? జ్ఞాపకం ఉందా లేదు మీకు? ఇతి ఆర్షం అంటే, ఆర్షం అంటే ఋషి, అరష అంటే ఋషి, అరష సంబంధమే ఆర్షం అంటారు. ఆర్ష సంస్కృతి, ఋషి సంస్కృతి అనే మాట మనం వాడుతూ ఉంటాము. అందుచేత మరి ఆ ఋషిత్వాన్ని పొందే విధానముగా ఉన్నటువంటి అంశం ఇక్కడ గాయత్రి మహామంత్రంలో చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి మొదటి అంకములో చూసినట్లయితే అందరూ కూడా ఈ భాగంలో చేరి ఉన్నటువంటి అంశము ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అనేటువంటిది. ఓం అని చెప్పన్నప్పుడు అకార ఒకార మకార, ఆ తర్వాత ఉన్నటువంటిది అర్ధమాత్ర. ఈ అర్ధమాత్ర అనేటువంటి అంశంలో చేరి ఉన్నటువంటి భాగమే అగ్నిర్దేవత బ్రహ్మ అనేటువంటిది. కనుక మనం ఆ అంశంలోకి ప్రవేశించినట్లయితే వారు బ్రాహ్మీ అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అయితే మనం ఉన్నటువంటి విధానం ఏంటని చెప్పనంటే ఓం ఇతి ఏకాక్షరం అనేటువంటి దాంట్లో మాత్రమే ఉన్నాం. ఓం ఇతి ఏకాక్షరముగా ఉన్నటువంటి ఓంకారము, దాంట్లో అకార ఒకార మకారములు, ఈ మూడు మాత్రలతో మనం అనుబంధం కలిగి వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం రోజువారీగా. అకార సంబంధం స్థూల దేహము, ఒకార సంబంధం సూక్ష్మదేహము, మకార సంబంధం కారణదేహము. స్థూల దేహము జాగ్రత్త అవస్థ విశ్వడు అని చెప్పని మనకు పేరు. సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు. సూక్ష్మదేహంతో మనం కూడి వ్యవహారం చేస్తూ ఉంటే మనకు పేరు వస్తుంది తైజస్సహ అని చెప్పని. కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు. ఇది కారణదేహ స్థలం. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము అని చెప్పిన అన్న. నాలుగవది చతుర్థం మన్యంతే, నాలుగవదిగా చెప్పేటువంటిది మహాకారణము. ఆ మహాకారణం యొక్క స్థానంలోకి మాత్రం మన ఏనాడు కూడా అడుగు పెడుతున్నటువంటి దాఖలాలు ఏమి లేవు. ఆ చోటికి మనకి పోవటానికి కూడా మరి ఆ విధానాలు తెలియవు. హంస అంటే ఏమిటో, శ్వాస అంటే ఏమిటో, శ్వాసను ఆశ్రయిస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో, మరి స్థూల సూక్ష్మ దేహాలుగా నిలక్షణముగా మరొక చైతన్య వస్తువు లోపల ఉన్నది. ఆ చైతన్య వస్తువు అనేటువంటిది ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నది అనే విధానముగా మరి ఎవరికి కూడా స్వతసిద్ధముగా పుట్టుకతో అట్టి జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అది మహాత్ముల యొక్క ఆశ్రయంలో ఉండి తాత్విక అంశములు అధ్యయనం చేసినప్పుడే దాని యొక్క పారమార్థికమై ఉన్నటువంటి అంశం ఆనాడు గోచరించే అవకాశం ఉన్నది. మనం కేవలం భౌతికముగా వ్యావహారికముగా పంచభూతాలతో చేరి త్రిదేహములు, మూడు దేహాలతో కలిసి వ్యవహారం చేసేటువంటి వాళ్ళముగా ఉన్నాం కాబట్టి, అందుచేత ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, లోన ఉన్నటువంటి చేతనమైతున్నదో ఆ చేతనాత్మిక వస్తువే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వరూపత ఆ విధానము అయినప్పటికీ కూడా నేను బ్రహ్మము అనేటువంటి అనుభవం స్వతసిద్ధముగా ఎవరికి లోకంలో వచ్చి ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అని చెప్పని అంటారా, అహం దేహోస్మి అని చెప్పని అంటారా? సంస్కృతంలో పరిచయం లేదు కాబట్టి అహం దేహోస్మి కూడా ఏమో అనరు, నేను దేహము అని చెప్పని అంటారు అంతే. అదే సంస్కృతం వచ్చి ఉన్నట్లయితే వాడు అహం దేహ అంటాడు. మనకు తెలుగులో పరిచయం ఉంది కాబట్టి నేను దేహము అని చెప్పి అంటూ ఉంటాం అంతే. భాష మార్పే తప్ప భావం మాత్రం ఒకటే. కాబట్టి ప్రతి ఒక్క ప్రాణికి దేహం యొక్క భావం వచ్చింది కాబట్టి నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, ఇట్లాగా బాల్యుణ్ణి, యవనస్తుణ్ణి, ఏమి వృద్ధాప్యుణ్ణి, నేను పుట్టాను, చస్తాను, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బారుగా ఉన్నా, ఈ విధంగా దేహ సంబంధమై ఉన్నటువంటి భావాలలో మనం ఎక్కువ శాతం వ్యవహారం దీంట్లోనే ఉంటుంది. అది తప్పితే మనకి సూక్ష్మ దేహ సంబంధ
ఆ స్వప్న వ్యవహారం దాంట్లో ఎక్కువ శాతం చేస్తాం. ఏదో కొద్దిసేపు మాత్రమే కారణదేహం సుషుప్తి యందు అక్కడ కాలం గడిపి కొంతసేపు బయటకు వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా లోకములో అందరూ కూడా ఓమిత్యేక అక్షరం అనబడేటువంటి ఈ ఓంకారమునందే అందరూ వ్యవహారం చేసేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ ఓంకారం యొక్క అంశాన్ని మనకు ఉత్తర గీతలో చెప్పేటువంటి విధానంలో మనం వాటిని అధ్యయనం చేస్తూ ఉన్నాము. పృథివ్యగ్నిశ్చ ఋగ్వేదః భూరిత్యేవ పితామహః అకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే ప్రణవం యొక్క ప్రథమ అంశం ఏంటని చెప్పానంటే అకారేతు అన్నారు, అనగా అకారము. కాబట్టి అకారము అనేటువంటి విధానములో ఉన్నటువంటి ఓంకారములోని అంశమగు మనం అకారములో చేరి మన వ్యవహారము చేసుకునేటువంటి విధానముగా ఉన్నటువంటి దాన్ని చెబుతూ ఇక్కడ ఏమంటున్నారంటే పృథివీ అగ్నిశ్చ ఋగ్వేదః భూః ఇతి ఏవ పితామహః అన్నారు. ఇది ఆపో స్థలంలో చెప్పేటువంటి అంశములు ఇవన్నీ కూడా. ఏం చెప్పాను గుర్తుందా? పృథివీ అగ్నిశ్చ ఋగ్వేదః భూః వ్యాకృతి. భూః అంటే స్థూల దేహము, జాగ్రత్త అవస్థ, విశ్వడు, ఈ మొత్తం చేరి భూః వ్యాకృతి అని చెప్పని అంటారు. ఈ భూః వ్యాకృతితో ఉన్నటువంటి విధానము పితామహః. ఇక్కడ బ్రహ్మ యొక్క స్థలం చెప్తారు. ఆపో స్థలమే బ్రహ్మదేవుని స్థలం. ఏమి ఆకాశ స్థలం చెప్పాల్సి వస్తే విష్ణుదేవుని స్థలం, ఇది విష్ణుపీఠం. అగ్ని స్థలమేమో రుద్రపీఠము అన్నారు. ఇది మహాకారణం సదాశివ పీఠము. తర్వాత కైవల్లి ఈశాన్య పీఠంగా చెప్పాడు, పంచపీఠాలుగా స్వామివారు చెప్పిన అంశములు. కాబట్టి ఇది బ్రహ్మపీఠము అని ఇక్కడ బ్రహ్మదేవుల పీఠం మీద ఆసీనులై ఉన్నటువంటి విధానము అది. అందుచేత ఎందువల్ల బ్రహ్మపీఠం అని చెప్పి అన్నాము అని చెప్పనంటే స్థూల దేహాన్ని ప్రసాదించింది ఎవరు మనకి? ఏమి బ్రహ్మదేవుల వారు. స్థూల దేహం ప్రసాదించింది అమ్మా నాన్న అని చెప్పనే మాట ఏదో వాడతాం అనుకోండి. అది కేవలం ఆ పిండ ప్రధానం, పిండ విధానముగా ఆ విధానములో ఉన్నటువంటి తల్లి తండ్రి యొక్క కొంత బాధ్యత వహించి విధానం ఉంటే నిర్మాణ విధానం అంతా కూడా బ్రహ్మదేవులు వారిదన్నమాట. తలకాయ ఎక్కడ ఉండాలి, కాళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, మరి ముక్కు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, మొత్తం ప్లాన్ మొత్తం ఉంది కదా. ఈ ప్లాన్ మొత్తం అమ్మ చేసిన అయ్యి చేశాడా? నాన్న అమ్మ ఎందరో చేశారు వాళ్ళు. కేవలం ఒక పిండ విధానములో మరి వాటి విధానంలో సహకారం అనే అంశం తప్ప మిగతా నిర్మాణ విధానం అంతా కూడా బ్రహ్మదేవుల వారి యొక్క ప్లాన్ అదన్నమాట. గృహ నిర్మాణం చేసుకోవాలంటే మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటామో అట్లాగా బ్రహ్మదేవుల వారు కూడా ఈ దేహ నిర్మాణ విధానంలో ప్లాన్ చేశాడు. కాబట్టి ఈ ప్లాన్ ఏమిటంటే ఎవరి యొక్క దేహానికి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. అన్ని దేహాలు ఒకే రకంగా ఉంటాయా? ఇప్పుడు పశువులు ఉన్నాయి, ఆ దేహాలు వేరు. పక్షులు ఉన్నాయి, ఆ దేహాలు వేరు. గార్ధవాలు ఉన్నాయి, అవి వేరు. ఏనుగులు ఉన్నాయి, వాటి దేహాలు వేరు. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మదేవుల వారు ఏంటంటే ఆయనకి ఒకే రకంగా ఉండటం ఇష్టం లేక ఇన్ని రకాలుగా ఆయన చేసుకున్నారు అన్నమాట. కాబట్టి మనుషులలో మరి ఉన్నటువంటి అభిరుచి కూడా ఉంటుంది కదా. మీకు చూడండి, మీరు పండుగ వస్తే ఏం చేస్తారు? ఒకే చక్కెరతోనే ఎన్ని రకాల పిండోళ్ళ చేరి చెప్పండి. ఒకే చక్కెరే అమ్మగారికి ఇచ్చింది చేతికి, ఆ ఒకే చక్కెరతోనే లడ్లు చేస్తారు. తర్వాత మరి స్వీట్ బూందీ చేస్తారు, మైసూరు కోపులు చేస్తారు. ఆ కోపులు ఈ కోపులు మొత్తం కలుపుకుంటే బ్రహ్మాండంగా తయారు చేసి పెడతారు. ఎందుకంటే అది మీ ఇష్టం, మీ అభిరుచి అన్నమాట. ఒకే రకంగా చేసుకుంటే పిల్లలు కూడా తినరు, మొహం కొట్టేస్తుంది. కాబట్టి రకరకాలుగా ఉంటే పిల్లలకి అదొక సంతోషం, ఇంట్లో పెద్దలకు కూడా సంతోషం. కాబట్టి అమ్మగారు శ్రమించి నానా రకాలుగా అన్ని చేసినట్లుగా బ్రహ్మదేవుల వారు కూడా ఒక మానవాకారం ఎందుకురా చూద్దాం, నేను మన శక్తి ఉంది కదా, మన సామర్థ్యం ఉంది కదా అని చెప్పన్న ఉద్దేశంతో రకాలు తయారు చేశాడు. 84 లక్షల రకాలు చేశారని చెప్పని అంటారు. ఇంకా మిక్కుటంగా ఉండవచ్చు. ఆయనకేం పని పాట ఏమని చెప్పడం బ్రహ్మదేవుల వారికి. ఇప్పుడు విష్ణువు కంటే దశావతారాలు అత్తాలి. కూర్మావతారం, కుకుటావతారం, మత్స్యావతారం, నరసింహావతారం, రామావతారం,
అనేక అవతరాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన పెద్ద పెద్ద బిజీ అయిపోయినటువంటి స్వామి ఆయన గారు. ఎవరెవరు కేశవ, మాధవ, గోవింద అంటే ఆడకల్లా ఆయన పోవాలి, రక్షించాలి, కాపాడాలి. ప్రహ్లాదుడు అట్లా అరిస్తే ఆయన ప్రార్థన చేస్తే ఆడబోయి కాపాడాల్సి వచ్చింది. గజేంద్రుడు ఆయన మొరబెట్టుకుంటే ఆడకి పోవాల్సి వచ్చింది. ద్రౌపది అమ్మవారు ఆమె మొరబెట్టుకుంటే ఆడకపోవాల్సి వచ్చింది. ఇట్లాగా ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణుడు చాలా బిజీగా ఉండే విధానం అయిందంతా కూడా. ఓ బ్రహ్మదేవ అని ఎవరు పిలుస్తారు ఆయన్ని? ఎవరైనా కష్టాలు వస్తే, బాధలు వస్తే, దుఃఖాలు వస్తే ఓ బ్రహ్మదేవ అనే వాళ్ళు లోకంలో ఉన్నారు చెప్పండి? ఓ పరమశివ, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, ఓ రాముడా, ఓ దేవుడా అనే వాళ్ళే తప్ప ఎవరో కూడా ఓ బ్రహ్మదేవుడా అని చెప్పి ఎవరో కూడా అనరు. కాబట్టి ఆయనకి ఆడకి పోయే పని ఏమి లేదు. ఇక అది ఎవరికి? బ్రహ్మాత్మ భూస్ర జ్యేష్ఠ పరమేష్ఠి పితామహ హిరణ్య గర్భ లోకేశ స్వయం భూ శతరానన అని చెప్పుకొస్తారు. ఇన్ని పేర్లు ఆయనకు ఉన్నాయి బ్రహ్మదేవుల వారికి. దాతాబ్జయోని విరించి స్రష్ట ప్రజాపతి వేద విధాత విశ్వసృట్టు విధి. విశ్వసృట్టు విశ్వం నిర్మాణం చేస్తూ ఉంటాడు అన్నమాట. కనుక ఆయన మరి చతుర్ముఖాలు, 4 తలకాయలు పెట్టుకుని నిర్మాణం చేయటం, తలకాయల మీద అవరాత బ్రహ్మరాత ముఖాల మీద రాసి నీ కర్మరా పోరా అని చెప్పని పంపించే ఈ విధంగా చేసే ప్రకారంగా బ్రహ్మదేవుల వారు ఎప్పుడైనా ఇసుగు విరామం వస్తే పక్కన అమ్మవారు ఉంటుంది కదా, ఆమె పేరేంటి? అమ్మగారి పేరు సరస్వతి అమ్మవారు. చక్కగా ఆమె విద్యారాణి అమ్మవారు అన్నమాట. ఆమెకి ఎన్ని రాగాలలో పరిచయం ఉన్నదో లెక్కే లేదు. మోహన్ రాగం, అభిరి రాగం, శ్రీరాగం, మాలకోస గాని ఎన్ని రాగాలు, అన్ని రాగాలతో ఆమెగారు వీణ వాయించి చక్కగా పాడుతూ ఉంటే మధ్య మధ్యలో బ్రహ్మదేవుల వారు ఆలకిస్తూ నిర్మాణం చేస్తున్న విధానముగా. ఇద్దరు ఎక్కడికి పోయేది లేదు, కైలాసంలోనే ఉండే విధానం కాబట్టి అది బ్రహ్మదేవుల నిర్మాణంతో ఏర్పడ్డటువంటిది ఈ స్థూల దేహం. ఏమన్నా అర్థమైంది నా మాటలు ఏమన్నా? కాబట్టి నిర్మాణం అంతా కూడా ఎవరని చెప్పానంటే బ్రహ్మదేవుల వారు నిర్మాణం చేసి అందరు నొసట ఆయన రాత రాస్తూ ఉంటాడు. ఏమి ఆ నొసట రాత రాస్తూ ఉంటే దాన్ని మనం జీవితంలో రాసిన ప్రకారంగా అనుభవించే విధానంగా కావాల్సి ఉంటుంది. జన్మ ప్రభృతి దారిద్ర్యం కాష్ట విక్రయ జీవనం దేహ జన్మ ప్రభృతి దారిద్ర్యం కాష్ట విక్రయ జీవనం సముద్ర తీరే మరణం మరణాంతే కించిత్ భోగం భవిష్యతి అని ఈ విధంగా ఆయన గారు రాస్తూ ఉంటాడు. జన్మ ప్రభృతి దారిద్ర్యం, పుట్టిన మొదలు మరణ పర్యంతం వాడికి దరిద్రము అనే విధానంగా వాడికి రాస్తూ ఉంటాడు. జన్మ ప్రభృతి ఐశ్వర్యం వాళ్ళకి రాస్తూ ఉంటాడు. జన్మ ప్రభృతి భోగాయతనం అని చెప్పని వాళ్ళకి రాస్తూ ఉంటాడు. కారణం ఏంటని చెప్పనంటే ఎవరెవరు పూర్వజన్మలో కర్మలు ఆచరించుకుంటారో ఆ కర్మానుగుణ్యంగా రాయటం తప్ప సొంతంగా రాసేదంటే ఏం పెద్దగా దాంట్లో ఉండదండి. గమనించాలి ఈ మాట. వేమన కూడా మనకి అథారిటీగా చెప్పుకొచ్చిన మాట. వ్రాత వెంటగా నివరమీయుడు దైవంబు చేత కొలదిగా నివ్రాత కాదు వ్రాత కజుడు కర్త చేతకు తాగర్త విశ్వదాభిరామ అని చెప్పిన వేమన అన్నమాట. వ్రాత వెంటగా నివరమీయుడు దైవంబు, ఎవరికైనా జీవితంలో మానవులకు సర్వేశ్వరుడు ఆ ఫలితములు ప్రసాదించటము అని చెప్పనంటే వాని ముఖం మీద రాసి ఉండాలి అని అంటూ ఉంటాం కదా. వాడు ముఖం మీద రాసి ఉండాలిరా అని చెప్పి అంటూ ఉంటాం మన లోకంలో ఆ సందర్భాలు వచ్చినప్పుడు. అందుచేత దైవం ఈశ్వరుడు ఎవరికైనా ప్రసాదించాలని చెప్పి అన్నట్లయితే అది బ్రహ్మదేవుల వారు వాని ముఖం మీద రాసి ఉండాలి అని చెప్పి అన్నాడు వేమనాచార్యుల వారు, వేమన యోగి. అయితే రాయాలని చెప్పనంటే ఎట్లా రాశాడు? చేత కొలది గాని రాత కాదు, చేత కొలది. తను గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఉంటుందిగా,
ఏమి కొంతమంది సాత్విక భావన కలిగి దైవ బుద్ధి కలిగి గురు భక్తి కలిగి ఆ సహకారములుగా ఆ అభిషేకాలుగా మా ఆశ్రమాలకి తమ వంతు సహాయముగా మహాత్ములకు సేవగా అందించే విధానముగా చేసేటువంటి వారు సుకృతముగా వాళ్ళు జీవితంలో సంపాదించుకుంటారు. కాబట్టి ఆ సుకృతాన్ని బట్టి తిరిగి మళ్ళా బ్రహ్మదేవుల వారు వాళ్ళకి అది అలాంటి కర్మయే మళ్ళా సమర్పించి ఆ జీవితంలో శాంతిగా సుఖముగా ఆనందముగా దైవీ మార్గంలో పయనించే విధానముగా వాళ్ళకి రాస్తూ ఉంటాడు. ఎవరికైతే విశ్వాసం లేదో భక్తి లేదో నమ్మకం లేదో నాస్తికులుగా ఉండి అవిశ్వాసులుగా ఉండి హేతుబాగులుగా ఉండి సత్కర్మలు లేక జపం లేక ధ్యానం లేక మహాత్ముల సేవ లేక ఆశ్రమాలకు పోయేది లేక ఆలయాలకు పోయేది లేక వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి కొట్టి నానా రకాలుగా చేసే వాళ్ళు లోకంలో ఉన్నారు. కాబట్టి ఆ కర్మంతా వాళ్ళు మూట కట్టుకోవటం అనేది జరుగుతుంది. ఎవరైనా ఏం చేసుకున్నా కానీ మొత్తం సూక్ష్మ దేహంలో పెట్టుకోవాల్సిందే, అంతే అన్నమాట. ఈ సూక్ష్మ దేహ విషయం మనకు రాబోయే శ్లోకంలో చెప్తారు. అది సూక్ష్మ దేహాన్ని ఆ శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి సూక్ష్మ దేహం అది. అందుచేత మరి ఈ ప్రకారం ఎవరెవరికి ఏమేమి రాయాలో ఆ రాసే విధానం అంతా కూడా బ్రహ్మదేవుడు స్వయంగా సంకల్పించుకుని వాడి మీద కక్షతోనో వాడి మీద ప్రేమతోనో లేదా ద్వేషంతోనో రాయటం ఉంటుందా? బ్రహ్మ ఏమన్నా ఏ ప్రాణి మీదైనా ద్వేషం కక్ష ఇలాంటివి ఏమైనా ఉంటాయో చెప్పండి? బ్రహ్మదేవునికి ఏముండదు. కాబట్టి ఏ జీవులు అయితే వచ్చాయో వాళ్ళ జీవుల యొక్క సూక్ష్మ దేహాలలో ఉన్న కర్మను బట్టి చేత కొలదిగా నివ్రాత కాదు అన్నాడు. చేత కొలది తాను చేసుకున్న వానికి చేసుకున్నంత, అంతేనా రత్నమ్మ? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని చెప్పని అన్నట్లుగా ఎవరెవరు ఎంతెంత మూటలు కట్టుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం ఇది. ఏమి బాగా ధన మూటలు అనగా జ్ఞాన మూటలు కావచ్చు, పుణ్య మూటలు కావచ్చు, లేదా పాప మూటలు కావచ్చు. ఎవరెవరు ఎంతెంత సంపాదించుకుంటే అంతంత అవకాశం ఉన్నది ఈ మానవ దేహంలో. వాళ్ళ వేరే దేహాల్లోకి పోయితే అవకాశాలు అక్కడ లేవు. ఉన్నాయా? ఏమి మానవ దేహంలో తప్ప వేరే దేహాలలోకి ప్రవేశించినట్లయితే జడభరతుడు చనిపోతే ఏమన్నాడు? లేడీ అన్నాడు, లేడై పుట్టాడు. ఆ లేడీ యొక్క జన్మలో ఉన్నప్పుడు జడభరతుడు ఏమన్నా ధ్యానం చేశాడా, జపం చేశాడా, స్నానం చేశాడా, తీర్థయాత్రలకు పోయాడా? ఇప్పుడు ఏం చేశాడు? ఆ దేహం పోయేదాకా అట్లాగే ఆ కాలం గడిపాడు. ఆ దేహం పోయిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణ గృహంలో జన్మించినప్పుడు మళ్ళా మానవ దేహం వచ్చింది. కాబట్టి అప్పుడు మళ్ళా ఆ మానవ దేహంలో తన సాధన ఎప్పుడైతే అంతకుముందు భరతుడుగా ఉన్నప్పుడు ఈ యొక్క ధ్యానం చేశాడో అదే ధ్యానం కొరవబడ్డ ధ్యానాన్ని మళ్ళీ పూర్తి చేసుకొని ఆయన బ్రహ్మజ్ఞాని అయ్యాడు. కనుక మనకు భాగవతంలో వచ్చేటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ ఏ దేహాల్లో పడతామో చెప్పే అవకాశం లేదు. కాబట్టి అదే ఒకవేళ మనకు బాగా పుణ్యం ఉందనుకో, పుణ్యం కాపాడుతుంది. గుర్తుపెట్టుకోవాలి మనం. సత్కర్మలు చేసే విధానములో ఆ లోన ఉన్నటువంటి పుణ్యం కాపాడుతుంది అనేటువంటి మాట మహాత్ములు చెప్పేటువంటి మాట. విశ్వాసం పెట్టి నడవాల్సి ఉంటుంది. విశ్వాస ఫలదాయక. నమ్మితే ఏమన్నారు? నమ్మితే సొమ్ము అన్నారు. నమ్మకపోతే మీకు తెలుసు, అది ఇన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగా నమ్మకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అశరీనాధిగచ్చతి. పరమాత్మ చెప్పిన మాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కావాలయ్యా అన్నాడు. విశ్వాసం పెట్టుకో, శ్రద్ధ పెట్టుకో, నమ్మకం పెట్టుకో. స్వామి చెప్పే మాట గీతలో, అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ అవినశ్యతి. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ, ఎవరైతే అజ్ఞానిగా ఉండి అశ్రద్ధ వహించి ఏ సత్కార్యములు ఆచరించకుండా ఉంటాడు అలాంటి వాడు ఏమంటాడు ఇక్కడ పరమాత్మ? అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు. సంశయాత్మ వినశ్యతి అని చెప్పని అంటాడు. అందువల్ల వాళ్ళకి సద్గతులు లభించే అవకాశం లేదు, పుణ్య మార్గంలో పయనించే అవకాశం లేదు. అందుచేత మళ్ళా మరి చక్కగా ఆ లోన ఉన్నటువంటి పుణ్యం కాపాడుతుంది, జ్ఞానం కాపాడే విధానంగా ఉంటుంది. కాబట్టి వనే రనే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వత మస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. ఈ శ్లోకాన్ని మీరు రాసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆ చదువుతూ ఉంటే కొంత మన జ్ఞానోదయం కలిగే అవకాశంగా ఉంటుంది.
ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకాన్ని చక్కగా ఇంట్లో రాసి పెట్టుకోవాలి. పొద్దున్న లెగిస్తే మనం గురువుకు నమస్కారం చేసుకుంటాం, దైవ నమస్కారం చేసుకుంటాం. అట్లాగా ఈ శ్లోకం కూడా చదువుకుని నమస్కారం చేసుకున్నట్లయితే చక్కటి మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకము, మహాత్ములు చెప్పిన శ్లోకము. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. రాసుకుంటున్నారా? వనే రణే, వనే అంటే వనములో ఉన్నా గాని, అరణ్యంలో ఉంటే పులులు సింహాలన్నీ ఉంటాయి కదా, కాబట్టి వాటి బారిన పడకుండా పుణ్యం అంటే కాపాడుతుంది. వనే వనములో, రణే రణం అంటే యుద్ధం, యుద్ధ రంగంలో ఉన్నప్పుడు పుణ్యం నీకు ఉందనుకో, నువ్వు బయటపడతావు, ఎట్లా ఒక ప్రాణంలో బయటపడే అవకాశం ఉంటుంది. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే, శత్రువుల చేతికి చిక్కినప్పుడు కూడా నీ పుణ్యం ఉన్నట్లయితే అది రక్షింపబడుతుంది. అదే కదా మరి ద్రౌపది అమ్మవారు 100 మంది కౌరవులు ఒకసారిగా గుమ్ముకోడి ఆమె మీదకి వచ్చారు. భీష్ముడు నేనేం చేయలేని చెప్పి అన్నాడు. ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు అందరూ కూడా నిన్న కూర్చున్నారు. పాండవులు చూద్దామా తలకాలు వంచుకుని కూర్చున్నారు. మరి ఆ సందర్భంలో ఒంటరిగా ఉన్నటువంటి ఆ తల్లికి, ఆ స్త్రీమూర్తికి రక్షణ ఏమిటి చెప్పండి అక్కడ? 100 మంది కౌరవులు ఆ విధంగా పూనుకొని ఆమెని కక్ష కట్టి ఏదో చేయబోతూ ఉంటే మరి ఆమె చేసిన పుణ్యం ఆమెను కాపాడింది. ఏమిటి ఆయన చెప్పిన, ఒకప్పుడు కృష్ణ పరమాత్మల వారు ఒక పండు కోస్తూ ఉంటే పట్టు తప్పి ఏలు తెగింది. బొడబొడ రక్తం స్రవిస్తా ఉన్నది. రక్తం స్రవిస్తూ ఉంటే అప్పుడు అందరూ కూడా ధర్మపత్నులు అందరూ కూడా వస్త్రం కోసం లోనకు పోయారు. అప్పుడు ద్రౌపది అమ్మవారు తన యొక్క పైట చెంగు, కంచిపట్టు చీర అన్నమాట, మంచి బంగారు జరి ఉన్నటువంటి ఆ చీరని చూడకుండా పరపరా దాన్ని చించి స్వామివారి ఏలుకి అట్లాగా చుట్టదని చెప్పి అంటారు. ఆ చుట్టడం కారణముగా స్వామివారు చెప్పారు, అమ్మా నీ పుణ్యం వృధాగా పాదులే అని చెప్పి అన్నాడు. అందువల్ల ఆ పుణ్యం ఆమెని ఆ సమయంలో అక్షయ వస్త్రాలై కాపాడింది కదా. కాబట్టి ఈ ప్రకారంగా చెప్పేటువంటి శ్లోకాలకు మన భారతంలో భాగవతంలో చెప్పేటువంటి అంశాలు మనకి చక్కగా జ్ఞానోదయం కలగజేసేటువంటివిగా ఉంటాయన్నమాట. శత్రు జలాగ్ని మధ్యే, శత్రువులు చేతిలో చిక్కిన, జలం నదిలో పడ్డా, సముద్రంలో పడ్డా, అగ్నిగుండంలో పడ్డా, జలాగ్ని మధ్యే మహాపర్వతమస్తకేవ, పర్వతం నుంచి జారిపడ్డా. ఒకవేళ పర్వతం మీద మనం బామనుకోండి, ఎవరైనా కొండలు ఎక్కుతూ ఉంటారు వినోదార్థమై, ఒక్కోసారి జారి పడిపోయే విధానం ఉంటుంది. అదృష్టం బాగుందనుకో ఏ దుప్పిలోనో ఏ యొక్క కొంటలో పడతాడు, బతికే అవకాశం ఉంటుంది అన్నమాట. పుణ్యం కాపాడుతుంది వాడిని. శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం, సుప్తం నిద్రపోతూ ఉన్నా, ప్రమత్తం మేలుకుని ఉన్నా, సుప్తం ప్రమత్తం విషమస్థితం వా, విషమ పరిస్థితులలో ఉన్న జీవితంలో ఎన్నో సంకటాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, అనేక సమస్యలు ఇరుక్కుపోతూ ఉంటాం, అనేక బాధల్లో మునుగుతూ ఉంటాం. అలాంటి సమయాలలో కూడా ఈ పుణ్యం అనేటువంటిది మనల్ని కాపాడుతుందట. శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. పూర్వజన్మలో చేసి ఉన్నటువంటి ఏ యొక్క పుణ్యం అయితే ఉన్నదో ఆ పుణ్యమట తప్పనిసరిగా వాళ్ళని కాపాడే విధానముగానే ఉంటుంది అని చెప్పని అంటారు. అందుచేత చూసినట్లయితే ఈ పుణ్యము పాపము రెండు కూడా మనలో ప్రవేశించే విధానం ఉంటుంది. కాబట్టి మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఏమండి పుణ్యం పాపం అని చెప్పి అంటూ ఉన్నారు, వాటిని మీరేమో చూశారా? ఎట్లా ఉంటాయి? రెండు తెల్లగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, లావుగా, సన్నగా ఉంటాయి, బారుగా ఉంటాయి. ఎవరు చూశారండి పుణ్య పాపాలని? చెప్పడం తప్ప ఊరికే మాటలతో అనేటువంటిది కూడా లోకంలో వేస్తారు, ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నల పరంపర పుడతా ఉంటాయి కదా. మానవుడు అనుమానం ఎప్పుడు ముందుంటా ఉంటుంది, అనుమానం ముందుంటుంది, పెనుభూతం లాగా వెనకాల వీడు ఉంటా ఉంటాడు అన్నమాట. కాబట్టి అనుమానం పెనుభూతం కారణంగానే వీడు ఏ కార్యాలు చేయకుండా పోవడం కారణమవుతూ ఉంటుంది. ఏమి పాపం ఉందా పుణ్యం ఉందా అంట విషయంలో
చూసినట్లయితే ఎవరినైనా మనం ఏదైనా పొరపాటున ఒక మాట నోరు జారి అన్నామే అనుకోండి, అన్నటువంటి యొక్క విషయం ఆ మాట వాడు విన్నాడు. విన్న తర్వాత, ఏమ్మా ఇట్లా అంటున్నావు, ధర్మమే నీకు, నిన్ను అపకారం చేశానా, నిన్నేమో నేను అన్నానా, అకారణంగా నన్ను నింద వేశావే, నన్ను అన్నావే అనేటువంటి మాట వాడి వెళ్ళిపోతే నీకు ఆ పూటంతా కూడా మనసు శాంతిగా ఉంటుందా? ఎందుకు అన్నారా నోరు జారు అనవసరంగా? ఎంతో సాత్వికంగా ఉన్నాడు వాడు, ఒక మాట తిరిగి అనలేదు నన్నాక, ఎందుకు అన్నామని చెప్పి అడిగి వెళ్ళిపోయాడు అనే విధానముగా మన మనస్సు లోపల రోజంతా కూడా మీకు దాని విధానంలో మనస్సు బాధిస్తూ ఉంటుంది, మనస్సు వేధిస్తుంది. బుద్ధి లేనివాడ, ఏమైనా అజ్ఞానంగా మాట్లాడావు నువ్వు ఆయన్ని అనే విధానముగా లోన అంతరాత్మ ప్రశ్న వేయదా నిన్ను అడగదా ఎందుకు అన్నామని చెప్పేసి అని. అవే లోన పడ్డ ముద్రలు. అదే ఒక వ్యక్తికి మనం ఆపదలో ఉన్నాడు, ఆయన ఆదుకున్నాము, అప్పుడు భోజనం పెట్టాము, వాడు భోంచేశాడు, నమస్కారం చేశాడు, అమ్మ రక్షించావమ్మా, నాకు ఎంతో కాలంగా ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉన్నాను, ఇప్పుడు తృష్టిగా భోంచేశాను, చాలా ఆనందం వేసిందని చెప్పి నమస్కారం చేసి వెళ్ళినప్పుడు ఆ పూట మీ మనస్సంతా ఎట్లా ఉంటుంది? ఒక వ్యక్తికి మనం ఉపకారం చేశాము, ఆ వ్యక్తి సంతోషంగా వెళ్ళిపోయాడు, అదే నాకు చాలు అనే భావనతో ఆ పూటంతా నీ మనసంతా కూడా నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందా ఉండదా? చూడండి మీరు నిజ జీవితంలో. కాబట్టి మంచి చేసినప్పుడు మనకు ఆ పూట రిజల్ట్స్ తెలియబడుతూ ఉంటాయి, చెడు చేసినప్పుడు మనకు ఆ పూట మన రిజల్ట్స్ కూడా తెలియబడుతూ ఉంటాయి. ఈ రెండూ కూడా మనస్సులో ముద్రై ఉంటాయి. పుణ్యం చేసినా ముద్ర సూక్ష్మ దేహంలో ప్రింట్ అవుతుంది, పాపం చేసినా ఆ ముద్ర సూక్ష్మ దేహంలో ప్రింట్ అవుతుంది. కాబట్టి సూక్ష్మ దేహంలో ప్రింట్ కాకుండా ఎవరో కూడా ఏ కార్యం చేసే అవకాశాలు లేవు. సూక్ష్మ దేహంలో ప్రింట్ కాకుండా ఎవరో కూడా ఏమీ చేసే అవకాశాలు లేవు. ఒకవేళ సూక్ష్మ దేహంలో ప్రింట్ అయిన తర్వాత వాటిని చెరిపేద్దాము అని చెప్పినంటే కూడా చెరిపేసే అవకాశాలు లాంటివి ఎవరికి కూడా లేవు. చెరిపేస్తారా? చెరిపేయండి చూద్దాం. ఎన్నో కార్యాలు చేశాం కదా, ఎంతో మంది సహకారం చేశాము, ఇంకేతరులకు ఏమన్నా బాధించామో, ఏం చేసాం, మొత్తం ఎవరి చెట్ట వాళ్ళకి లోపల కనబడతా ఉన్నది. ఒక్కో పేజీ తిప్పుతూ ఉంటే కనబడవా అన్ని కూడా? ఏ నెలలో, ఏ సంవత్సరంలో, ఏ సమయంలో, బాల్యంలోనా, యవనంలో, వృద్ధాప్యంలోనా ఎవరికి ఏం చేశాము మొత్తం కూడా సూక్ష్మ దేహం అనే చట్టాలో మొత్తం ప్రింట్ అయి ఉన్నాయి. ఆ మొత్తం కడిగేయటానికి, తుడిచేయటానికి, చెరిపేయటానికి ఏ అవకాశాలు లేవు. ఏమన్నా చేస్తే కాల్ చేసుకోవచ్చు కావాలని చెప్పనంటే. దాన్ని చెరిపేసే అవకాశం లేదు, తుడిసేసే అవకాశం లేదు, దాన్ని కడిగేసే అవకాశం లేదు, వాషింగ్ మిషన్ లో వేసి బాగా దాన్ని శుద్ధం తీసేసే అవకాశం లేదు. ఏదన్నా నీవు తీసివేసుకునే అవకాశం ఉంటే మాత్రం మహాత్ములు చెప్పారు, ఆత్మ జ్ఞానాగ్నిలో నువ్వు కాల్చి వేసుకోవచ్చు కావాలని చెప్పనంటే. అంతవరకే నీకున్న అవకాశం. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే అని స్వామి చెప్పారు గీతలో. యథైధాంశ సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్ కురుతే తదా. యథా ఏధాంసి సమిద్ధోగ్ని, సమిధ అంటే కట్టెలు, యథా ఏధాంశ బాగా మండేటువంటి అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఏమవుతాయి? కట్టెలు భస్మసాతు, బూడిదగా చేయబడతాయి. అట్లాగా మరి మహాత్ములు కూడా జ్ఞానాగ్నిలో మరి సూక్ష్మ దేహం కర్మలన్నీ కూడా కాల్చేసే అవకాశం అట్లా ఉంటుంది తప్ప మరొక విధానములో చెరిపేస్తాను, తుడిచేస్తాను, కడిగేస్తాను, మొత్తం తీసేసుకునే వెళ్తా అని చెప్పి అంటాను వీల్లేదు. మొత్తం పోయేనాడు పట్టుకుపోవాల్సిందే. దేహం వదిలిపెట్టి పోయేనాడు పట్టుకుపోవాల్సిందే. దేహములో ఉన్నప్పుడు కాల్ చేసుకుంటావో కాల్ చేసుకో, ఆ ఛాన్స్ నీకు ఉందా? వల్ల ఎప్పుడుంది? ఈ దేహములో ఉన్నప్పుడే. ఇహైవ ఫలమస్నుతే ప్రాక్ శరీర విమోక్షణాత్ అని స్వామి చెప్పాడు గీతలో. ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీర విమోక్షణాత్, దేహమును వదలటానికి పూర్వమే. ఎంత శుద్ధంగా ఉందో ఈ మాట గీతలో. ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్రాక్ అంటే పూర్వం. ఎప్పుడు పూర్వం? విమోక్షణాత్, శరీర విమోక్షణాత్, శరీరాన్ని వదలటానికి పూర్వమే నువ్వు ఏదైనా చేసుకోవాల్సి ఉంటుంది. అంతే.
దేహం పోయిన తర్వాత సూక్ష్మ దేహం సిట్టా తీసుకుని నువ్వు మళ్ళీ ప్రయాణం చేయాల్సిందే. మరి ఎక్కడెక్కడికి పోవాలి అక్కడికల్లా ప్రయాణం చేసి వాళ్ళ ద్వారా అవన్నీ కూడా ఉండే వ్యవహారం తర్వాత ఉంటుంది. అందుచేత చెప్పినట్లయితే కాబట్టి ఈ ప్రకారంగా పుణ్యం ఉందా పాపం ఉందా అనే ప్రశ్నలు ఏమి వేసుకోమాకండి. మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాటల మీద విశ్వాసం మాత్రమే పెట్టాల్సి ఉంటుంది అంతే. ఊరికే ప్రశ్నలు వేసుకుని ఉపయోగం లేదు. చెప్పినవి బాగా వినాలి, చెప్పింది విను అని చెప్పని అంటారు పెద్దలు. చెప్పింది విను. ఇంకే 2 వాక్యాలు దానికి ఉన్నాయి. శాస్త్రంలో ఈ మాటలు వాడుతుంటారు అక్కడ. పెట్టింది తిను, చెప్పింది విను, చచ్చినట్లు పడుంటు. ఇది సూత్రం ఉంటుంది అక్కడ ఆశ్రమాలలో. చెప్పింది పెట్టింది తిను, చెప్పింది విను, చచ్చినట్లు పెడుంటు. అట్లా ఉంటారు కాబట్టి అక్కడ మహాత్ములుగా తయారవుతారు అక్కడ ఆశ్రమాలలో. ఇదంతా మన గృహస్థ ఆశ్రమాలు ఉండవు అనుకోండి, సన్యాసాశ్రమాలలో అలాంటి విధానంగా ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా వాళ్ళ చేతులలో బాగా నలిగి బాగా వాళ్ళు తర్ఫీజ్ అయ్యి జ్ఞానులుగా లోకంలోకి వస్తారు. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫలపరిత్యాగము చేయుంసు కపురుల గరిమల కర్మయోగి. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై. తనరగా కపిలుడై దత్తాత్రేయుడై, ఇదంతా గురువు అవతారాలు, గురు సంబంధ విధానం కాబట్టి ఆ గురువులు గురుకులములో ఉన్నటువంటి శిష్యులకు బాగా ఏం చేస్తారయ్యా అని చెప్పనంటే సానబట్టిన భోగి జ్ఞానయోగి. చాలా కాలంగా మట్టిలో పడిపోయి ఉందో కత్తి, దాన్ని చూస్తే బాగా తుప్పట్టి ఉందన్నమాట. మరి తుప్పట్టిపోయి ఉన్న కత్తితో ఏం ఉపయోగం మనకు చెప్పండి? దాన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? ఆడ కొలివి ఉంటుంది అన్నమాట. ఆడ కొలివి పెట్టుకుని ఉంటారు వాళ్ళు కొంతమంది. వాడికి అప్పచెబితే బాగా కొలివులో కాల్చి సుత్తితో బాగా దెబ్బలు కొట్టి దాన్ని తుప్పు అంతా రాలగొట్టి సాగదీసి పొదును చేసి మళ్ళీ నీకు ఇస్తారు. కాబట్టి ఆ విధంగా అది మళ్ళా ఉపయోగంగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగా లోకంలో జీవులు కూడా నానా రకాలై ఉన్న దేహాలు ధరించి అనేక దేహాలలో నానా రకాల కర్మలు చేసి అనాత్మతో అజ్ఞానముతో ఈ సంసారమైనటువంటి సంస్కారాలతో బాగా కూడుకున్నారు. కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి ఆ జీవుల్ని బాగా వాళ్ళు జ్ఞానాగ్నిలో కాల్చి ఆ తుప్పంతా రాలగొట్టి ఆ తయారు చేయబడ్డటువంటి వాళ్ళే ఈనాడు సన్యాసులుగా, సాధువులుగా, మహాత్ములుగా, వివేకానంద, రామతీర్థ, దోదాపురి, పరమహంస. వీళ్ళంతా ఏమిటంటే గురువు గారి యొక్క సన్నిధిలో బాగా వాళ్ళు ఆ సమ్మెడ దెబ్బలు తిని ఆ తుప్పంతా రాలగొట్టుకుని మహాత్ములుగా తయారయ్యారు వాళ్ళు. మరి మనం ఎందుకు కావటం లేదు? కావటం లేదంటే మనం అది వాళ్ళ దగ్గర పోవటం లేదుగా. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు చేసే పని అదే. శాస్త్రి స్వామి గారు, పూర్ణానంద స్వామి గారు, అనయతీర్థ స్వామి గారు అందరూ కూడా లక్ష్మయ్య గారి చేతిలో బాగా తనులు తిని తిట్లు తిని బాగా సమ్మెడి దెబ్బలు తిని వాళ్ళు గురువులుగా తయారై లోకంలో బ్రహ్మాండంగా పూజనీయత వాళ్ళు పొందగలిగారు. అది ఆశ్రమాలలో చేసే పని ఏమిటయ్యా చెప్పనంటే సానబట్టిన భోగి జ్ఞానయోగి. లోకంలో అందరూ కూడా భోగులై పడతారా, యోగులై పడతారా? కనుక సంసారాదులలో భోగులై పడతారు, ఆశ్రమాలకు పోతే యోగులవుతారు. మహాత్ముల ఆశ్రయంలో ఉండి యోగులవుతారు. కాబట్టి ఆ ప్రకారంగా కృష్ణ పరమాత్మ జగద్గురువు గనక మరి ఎంతో మంది జీవులను ఆయన ఉద్ధరింపజేశాడు, జ్ఞాన మార్గంలో పయనింపజేశాడు. కాబట్టి అట్లాగా అన్నమాచార్యుల వారు స్వామివారి యొక్క విషయంలో ఎంతో మందిని పరమ భక్తులుగా, పరమ యోగులుగా, జ్ఞానులుగా, తత్వవేత్తలుగా, బ్రహ్మవేత్తలుగా తయారు చేసిన విధానం కాబట్టి జగద్గురువు. అందుచేత ఆ యొక్క అంశాన్ని తీసుకుని ఇక్కడ అన్నమాచార్యుల వారు ఈ అంశాన్ని చెప్పురావటం జరుగుతుంది. కాబట్టి అందుచేత పాపం ఉందా పుణ్యం ఉందా అన్న సంశయాలు పెట్టుకోమాకండి. ఆ రెండు కూడా సూక్ష్మదేహంలో మొత్తం ఉన్నాయి. ఆ మొత్తం లెక్క అంతా కూడా రేపు యముడు ఆయన చూస్తాడు, బ్రహ్మదేవుడు ఈయన చూస్తాడు. పాపం యొక్క లెక్క అంతా కూడా యముడు ముందు చూసుకుని ఆడ వానికి ఎలాంటి సత్కారాలు
సన్మానాలు ఇవాళ మొత్తం 2 పూట 3 పూట్ల వాడికి విడతల వారీగా ఇచ్చి బ్రహ్మగాబు చెబుతాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుల వారు వానికి ఎట్లాంటి జన్మ ఇవ్వాలో చూసి ముఖాన్ని రాసి లోకంలోకి పంపుతూ ఉంటాడు. అందుచేత ఈ స్థూల దేహం యొక్క స్థానములో చెప్పినటువంటి యొక్క అంశమే ఆ పితామహ అనేటువంటి మాట. ఇది మీకు ఉత్తర గీతలో వచ్చేటువంటి అంశము. చాలా మంచి అంశం ఇది. పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూహు ఇతి ఏవ పితామహ అకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే. ప్రణవము యొక్క అంశమగు అకారమునందు ఉన్నటువంటి విధానమే ఇక్కడ మరి పితామహ అంటే బ్రహ్మదేవుడు ఉన్నటువంటి ఇది బ్రహ్మపీఠం. నిజంగా అంత అద్భుతం అని చెప్పానంటే స్వామివారి యొక్క వివరణాత్మక అంశం బ్రహ్మాండ విచారము అని చెప్పని అంటారు. ఎవరైతే బ్రహ్మాండ విచారమును ముందుగా వింటారో వాళ్ళకు మాత్రమే తాత్విక అంశాలు అర్థమయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఈ బ్రహ్మాండ విచారం మీకు ఒక స్వరాజ్యాశ్రమం కాక ఎక్కడ నేనుగా చూసింది ఎక్కడ లేదు. నేను చాలా లెక్క తిరిగా, చాలా ఆశ్రమాలు, నేను పుట్టిన జీవితం అంతా ఆశ్రమాలతోనే ముడిపడి ఉన్న వ్యవహారం లేండి. ఋషికేశు, హరిద్వారం, ఉత్తరకాశి, గంగోత్రి, ఆ గోత్రి ఈ గోత్రి మొత్తం తిరిగేశా. మొత్తం తిరిగి చివరికి ఇట్లా కూర్చున్నాను అనుకోండి. దక్షిణ కాశీలో కూర్చున్నప్పుడు కాళహస్తిలో వాయులింగం దగ్గర కూర్చున్నాను. అందుచేత ఎక్కడా కూడా ఏ ఆశ్రమాలలో కూడా ఎవరు కూడా మీకు బ్రహ్మాండ విచారం చెప్పే విధానమే నీకు లేదు. ఈ బ్రహ్మాండ విచారం వింటేనే మీకు తాత్విక విషయాలు బాగా అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఉత్తర గీతలో చెప్పే మాట పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూహు ఇతి ఏవ పితామహ. ఇవన్నీ కూడా ఆపోస్థలం. ఆపోస్థలము అంటే ఆపహ అంటే నీరు. సంస్కృతంలో ఆపహ అంటారు. అదే తెలుగులో అయితే ఏమంటాం మనం జలము నీరు అని చెప్పని అంటాం. అందుచేత ఇక్కడ ఆపోస్థలము అన్నారు. ఆపహ అంటే జలం. ఎప్పుడూ కూడా మనకి నోటి యందు లాలాజలం ఊరతా ఉంటుంది. ఆ ఊరే విధానం భగవంతుడు మనకి ఏర్పాటు చేశాడు. ఆ జలం ఊరటం కనుక ఆగిపోయిందా అంటే శ్వాస కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం మూటములు సర్దుకొని ప్రయాణం కూడా సాగించాల్సి ఉంటుంది. కాబట్టి అందుచేత మనకి ఆపోస్థలమునందు నీరు ఎప్పుడు ఊరుతా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆపోస్థలము అని చెప్పి అన్నారు. ఈ ఆపోస్థలముగా ఉన్నటువంటి యొక్క భాగమునందే పృథివీ. ఇది పృథివీ స్థలం. ఎందువల్లంటే ఈ దేహం అనేటువంటిది మట్టితో ఏర్పడింది కాబట్టి తిరిగి మరల మట్టిలోనే చేరిపోయే విధానముగా ఉన్నది గనుక ఎంతటి మహాత్ములైనా లేకపోతే రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా ఎవరైనా తీసుకుపోయి ఆ దేహాన్ని భూమాతకి అప్పజెప్పాల్సి ఉంటుంది. పృథివీ మాత కొంత అప్పు ఇచ్చింది. బ్రహ్మదేవుల వారు అడిగారు పృథ్వీ మాతని, అమ్మ నాకేం ఊసిపోవటం లేదు, కొన్ని బొమ్మలు చేసుకుంటానమ్మా, కొంచెం మట్టి నాకు ఇస్తావా అని చెప్పి అడిగితే అప్పుడు పృథ్వీ మాత చెప్పింది, నాయనా అట్లాగే తీసుకోరా, తిరిగి మళ్ళీ నాకు ఆ మట్టి వాపస్ ఇవ్వాలి. ఇది ఒప్పందం. అప్పటి నుంచి బ్రహ్మదేవుల వారి విధానంలో ఒప్పందం అన్నమాట. అందువల్ల మట్టితో బొమ్మలు చేస్తాడు. ఆ బొమ్మలు పెరిగి పెద్ద అవుతాయి. ఆ బొమ్మలు కొంత ఆడుకుంటాయి, వినోదంగా విహారం చేస్తాయి, అన్ని అయిపోతాయి. శ్వాస కాస్త పోయిన తర్వాత ఆ దేహం కాస్త తిరిగి మరలా ఆ భూమాతనే చేరాల్సి ఉంటుంది. భూమాత బడిలో వెళ్ళిపోవాలి. కాబట్టి పృథివీ అన్నారు మొదటిది. పృథివీ అగ్ని. ఇక్కడ అగ్ని ఉంది. ఎక్కడుంది అగ్ని అని చెప్పానంటే మూర్ధ స్థలములో. రుటు రషాణ మూర్ధ అని చెప్పని అన్నారు. రూరు టాటా డాడాణ రష ఇవన్నీ కూడా పలికేటువంటి స్థానం, దాన్ని మూర్ధ స్థలము అని చెప్పని అంటారు. టా అన్నప్పుడు అణ అంటాం కదా, అణ అన్న ఠా అన్న, ఆ పలికేటువంటి స్థలాన్ని మూర్ధ స్థలం అన్నాం. ఆ మూర్ధ స్థలములో ఉన్నటువంటిది అగ్ని. అందువల్ల మనం ఎలాంటి పదార్థాలు భుజించినప్పటికీ కూడా నోటిలో మీకు ఆ జిడ్డు అంటదు. నువ్వు నూనె వస్తువులు తింటావో, నేతి వస్తువులు తింటావో, ఇంకా ఏ వస్తువులు తింటావో తినుగాక, కానీ నోట్లో మాత్రం జిడ్డు అంటుతుందా? చేతికి అంటుతుంది. మళ్ళా ఏమి పల్లి ప్రాంతాలకు పోతాం కదా, ఆ పల్లి ప్రాంతాల్లో ఎంత మంచిగా పెడతారు భోజనం అమ్మగారులు. పెట్టిన తర్వాత అక్కడ గడ్డ పెరిగేస్తారండి. ముఖ్యంగా
మనకి పట్టణ ప్రాంతాల్లో గడ్డ పెరుగులే ఉండవు, అంతా లొడలొడలాడే పెరుగులు తప్ప ఇక్కడ గడ్డ పెరుగు వచ్చేది మీకు పల్లి ప్రాంతాలకు పోవాల్సిందే. దాని నీళ్లు కలవవు కాబట్టి బ్రహ్మాండంగా వాళ్ళు తోడేస్తారు, దాని మీద బాగా మేగడ కూడా బాగా వస్తుంది. ఆ విధంగా స్వామివారు అనే భావనతో వాళ్ళు దాన్ని ఏమి కూడా చేయకుండా గడ్డ పెరుగు అట్లా వేసేస్తారు. అవన్నీ వేసేస్తే బ్రహ్మాండంగా ఏదో భోంచేస్తాం కదా. భోంచేసిన తర్వాత చేతికి జిడ్డంతా అంటుకుంటుంది. ఈ జిడ్డెట్ట బావలు ఇప్పుడు ఇక చెట్లకు పోసి గోడలకు పోసి తలుపులకు పోసి తంటలు పడతా ఉంటాం, లేదా వేడి నీళ్ళతో చేయి కడుక్కోవాలి, అంతే అన్నమాట మార్గం. మరి చేతికి ఉన్న జిడ్డు పౌడర్ నాన్న తంటాలు పడతామే, నోట్లో అంటే జిడ్డు ఎట్లా? ఆపోస్థలం నోట్లో జిడ్డు అంటదా? అంటే లోన భగవంతుడు అగ్ని పెట్టాడు, మనం పెట్టుకుంది అగ్ని కాదు. భగవంతుడే నిర్మాణంలోనే వాడు విధంగా అన్నం తింటాడు, అనేక పదార్థాలు తింటాడు. నోట్లో జిడ్డు మొత్తం అంటుకుపోయిందంటే వాడు మాటలు రావేక, శ్వాస కూడా ఆడలేక, ఆ గొంతులు పిసగట్టిందని చెప్పి అప్పుడే ఆపోటే పోతాడు వీడు అని చెప్పన్న ఉద్దేశం దయదలిచి ఆ జిడ్డు అంటకుండగా భగవంతుడు లోపల అగ్ని కూడా చక్కగా పెట్టేశాడు. అగ్ని పెడితే కాలదా అండి? ఇది మన డౌట్ అన్నమాట. పైగా మళ్ళా అన్ని డౌట్లే, పెద్దానికి డౌటే. ఏమంటే అగ్ని అని చెప్పి అంటున్నారు, లోపల అగ్ని ఉంటే కాలదా నోరు అని చెప్పేసాను. అరే భగవంతుడు చేసే వ్యవహారం అంతా కూడా ఎవడికి బాధ లేకుండానే చేస్తాడు. ఏం ఇబ్బంది ఆయన పెట్టే విధానం ఏమి ఉండదు. తల్లి గర్భంలో ఉండక ఇబ్బంది పడ్డావేమన్నా? నవమాసాలు ఉంటే ఇబ్బంది లేదే, హాయిగా ఉన్నావుగా చల్లగా ఏసీ రూములో. మరి బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు అన్ని విధాయకాలుగా స్వామివారు నీకు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఆయనే ఆహారం ఫుడ్ పెట్టింది ఆయనే, మూతి పెట్టింది ఆయనే, జీర్ణం చేస్తుంది ఆయనే, శక్తిని ఇచ్చింది ఆయనే, అన్ని వ్యవహారాలు కూడా ఆయనే చేస్తూ ఉన్నాడు ఇబ్బంది లేకుండా. కాబట్టి ఆ ప్రకారంగా ఆపోస్థలంలో అగ్ని ఉన్నది, ఉంటే కాలదా అని ప్రశ్న వేయమాకండి. ఏం కాలదో, లోన జిడ్డు ఏమైనా ఏర్పడితే జిడ్డు మాత్రం కరిగిస్తుంది. నోట్లో ఏ జిడ్డు లేకుండా శుద్ధం చేసి కఫం కూడా లేకుండా కుత్తుకు కాడ కూడా అంటుకోకుండా లోపల దాకా కరిగించి పంపించే విధానముగా స్వామివారు ఏర్పాటు చేశాడు. మరి లోనకు పోయిన తర్వాత లోనబడ్డ ఆహారం జీర్ణం కావాలగా మళ్ళా అక్కడ మళ్ళీ అగ్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ఏమన్నారు? జఠర అగ్ని అనే విధానంగా చెప్పుకుంటాం కదా. ఆడ అగ్ని గుండాన్ని స్వామివారు ఏర్పాటు చేశాడు. ఎంత ఆహుతులు సమర్పిస్తూ ఉన్నా, ఎలాంటి ఆహుతులు సమర్పిస్తూ ఉన్నా, ఏమి మనం పెట్టే ఆహారం సామాన్య ఆహారం చెప్పండి ఏమి? కాబట్టి ఈ విధంగా దాంట్లో ఏవో పడేస్తా ఉంటాం, సమిధలు వేస్తాం, హవిస్సు పోస్తాం, నానా రకాలై ఉన్నటువంటి యొక్క మూలికలు వేస్తాం, అన్ని దాంట్లో పోస్తా ఉంటాం. నువ్వు ఏదన్నా వేసుకోరు నాయన నాకెందుకని చెప్పిన ఉద్దేశంతో స్వామివారు జీర్ణం చేసే విధానముగా ఆయన అక్కడ కూర్చుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. పచనం చేస్తున్నాను స్వామి స్వయంగా చెబుతాడు. అందువల్ల ఆయన గారు అక్కడ కూర్చున్నాడు. నువ్వు పడేస్తావన్నావు, ఆయన జీర్ణం చేసి శక్తిగా రక్తంగా మార్చి పంపించే విధానముగా స్వామివారి కార్యం. మనం అంత లెక్క ఆలోచిస్తామో చెప్పండి? ఏదో కమ్మగా వండుకున్నావా, నిన్నేం చేసుకున్నాము దోశ, మొన్న ఏం చేసుకున్నాం ఇడ్లీ, అంతమంది చేసుకుని చపాతి, ఈ పూట ఏం చేసుకోవాలి రకరకాలుగా రాసుకోవటం. వారం 7 వారాలు అన్నమాట, 7 రోజులకి 7 ఐటమ్లు రాసుకోవటం, కమ్మగా చేసుకోవటం, అనుపానంగా చట్నీ గిట్నీ చేసుకోవటం, లోన పడేయటం. ఆ పని పడేసిన తర్వాత వ్యవహారం అంతా ఆయన చూసుకోవాల్సిందే. మనకేం అవసరం? లోపలికి పోయిన తర్వాత బయట ఉన్నంత వరకు మనం చూసుకుంటాం, లోనకు పోయిన తర్వాత ఆయన చూసుకోవాలి. ఇట్లాగా జఠరాగ్నిగా ఆయన నుండి లోపల జీర్ణం చేస్తూ ఉన్నాడు. దేహమంతా కూడా సామాన్య అగ్నిగా దేహమంతా ఉన్నది, నేత్రంలో కూడా నేత్రాగ్నిగా ఉన్నది. ఇట్లా ఈ అగ్ని అనేటువంటి అంశం యొక్క ప్రాధాన్యత మన శరీరంలో చాలా పని జరుగుతుందన్నమాట. మనం ఏనాడు ఆలోచించాం ఆ విషయాన్ని. అగ్ని దేవుడు మన దేహంలో అగ్నిహోత్రుడు వెలుగుతూ ఉన్నాడు. ఆపోస్థలములో అగ్నిహోత్రుడు ఉన్నాడు, ఉదరములో అగ్నిహోత్రుడు ఉన్నాడు, నేత్రమునందు నేత్రాగ్నిగా అగ్నిహోత్రుడు ఉన్నాడు. ఈ దేహమంతా కూడా అగ్నిహోత్రుడు ఉండి ఆ శరీరం చల్లబడకుండగా, రక్తం గడ్డ కట్టుకోకుండా, దేహం కాంతివంతముగా ఉంచేట్లుగా, ఏ వ్యాధులు రాకుండా చూసుకునే విధానం అంతా కూడా అగ్నే కాపాడుతూ ఉన్నది.
ఇప్పుడు మీ ఇంట్లో ఆహారం వండుకుంటే ఆ వండుకున్నటువంటి ఆహారం కనుక చల్లారిందా అంటే ఏమవుతుంది చెప్పండి? ఎమ్మటే స్మెల్ వస్తుంది. అట్లాగే ఉందనుకో పాసి పట్టిపోతుంది. 2-3 రోజులు ఆ పదార్థం అట్లాగే ఉందనుకో సూక్ష్మ క్రిమి వచ్చేస్తుంది కదా ఏవి. కాబట్టి నీ వేడి ఉన్నంత వరకు దాంట్లో సూక్ష్మ క్రిమి పుట్టే అవకాశం లేదు. అట్లా మన దేహంలో కూడా ఎలాంటి యొక్క సూక్ష్మ క్రిమి, అనారోగ్య సంబంధమైన సూక్ష్మ క్రిములు పుట్టే విధానము లేకుండగా ఈ దేహమంతా కూడా అగ్ని గుండముగా స్వామివారు చేశారు. అది నీ దేహం ఎక్కడ పట్టుకున్నా కూడా నీకు వేడి ఉంటుంది. ఎంత వేడి? డిగ్రీ 98.4. జ్ఞాపకం పెట్టుకోండి. మన శరీరం అంతా కూడా నకశక పర్యంతం కూడా స్వామివారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎంత వేడి అని చెప్పానంటే 98.4 డిగ్రీలు అన్నమాట. అది పెరగను కూడదు, తగ్గను కూడదు. పెరిగితే ప్రమాద స్థాయికి పోతాం. తగ్గిందా అని చెప్పానంటే హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పని గంట వాయిస్తారు. ఆ పరిణామం వస్తుందన్నమాట. నువ్వు ఎక్కడన్నా ఉండుగాక, నువ్వు శీతల ప్రదేశంలో ఉండు, ఉష్ణ దేశంలో ఉండు, హిమాలయ కొండల్లో ఉండు, అగ్నిగుండంలో దూకు, ఎక్కడ ఉన్నా కానీ నీ దేహంలో ఉండేటువంటి వేడి నార్మల్ ఎంత? 98.4 డిగ్రీలు అనేటువంటి దాన్ని స్వామివారు తగ్గకుండగా పెరగకుండగా మెయింటైన్ చేసుకుంటూ ఎంత జాగ్రత్తగా ఆయన గారు ఉన్నారో. మీకు ఆ జాగ్రత్త ఉందా చెప్పండి? మనకు ఆ ఓర్పు ఉన్నదా? స్వామివారికి ఆ ఓర్పు ఉన్నదన్నమాట. నిరంతరముగా ఆయన దాన్ని తగ్గనివ్వకుండగా పెరగనివ్వకుండగా ఆయన చూసుకుంటూ ఉన్నాడు. మన శరీరంలో షుగర్ ఉండాలి, మన దేహంలో బీపీ ఉండాలి. ఆ బీపీ తగ్గినా ప్రమాదమే, పెరిగినా ప్రమాదమే. ఆ షుగరు పెరిగినా ప్రమాదమే, తగ్గినా ప్రమాదమే. అంటే షుగర్ పేషెంట్ అంటే ఎవరంటాం షుగర్ పేషెంట్ అని చెప్పని? షుగర్ పెరిగితే పేషెంట్ అవుతాడు తప్ప షుగర్ లేకుండా ఏ వ్యక్తి లేడు. లోకంలో అందరూ కూడా షుగర్ కలిగే ఉండాలి, షుగర్ ఉండాలి, బీపీ ఉండాలన్నమాట. బీపీ పెరిగితే ప్రమాదం, తగ్గితే ప్రమాదం. షుగర్ పెరిగితే ప్రమాదం, తగ్గితే ప్రమాదం. ఈ పెరగకుండగా తగ్గకుండగా ఎవరు చూస్తున్నారు ఇంతకాలం పాటు? ఈ పూట ఏదో నువ్వు నానా రకాలు పడేసేసి ఆ దేహం లోపల ప్యాంక్రియాస్ అనే యంత్రం పనిచేస్తూ ఉంటుందని పాడు చేసి ఆ దాంట్లో రసం ఉత్పత్తి లేకుండా నువ్వు చేసుకుని ఆ తర్వాత నీ దేహం షుగర్ ఫ్యాక్టరీగా తయారు చేసుకుని నువ్వు పడే తిప్పలు తప్ప నువ్వు చక్కగా మంచిగా సాత్వికముగా ఆహారం తీసుకుంటూ ఉన్నట్లయితే నీ ప్యాంక్రియాస్ అనే యంత్రం చెడిపోతుందా? షుగర్ వ్యాధి పెరిగే అవకాశం ఉంటుందా? లోకంలో ఏ ప్రాణికైనా మా పశువు అండి ఈ మధ్య షుగర్ వ్యాధితో బాధపడుతుందని చెప్పండి అన్నారు ఎవరైనా? చెప్పండి. మా ఇంటిలో పెరిగే శునకం అండి, పెంపుడు శునకము, అది ఈ మధ్య కొంచెం బీపీ ఎక్కువైపోయి దానికి ఎగురుతా ఉందని చెప్పిన మాట విన్నాము మనం ఎక్కడన్నా? ఏ పశువులకైనా, ఏ శునకాలకైనా, గర్ధబాలకైనా, ఏనుగులకైనా, ఏ జీవికైనా షుగరు బీపీ లోకంలో ఏ ప్రాణికైనా ఉన్నాయా? రత్నమ్మ ఉన్నాయా చెప్పండి? 84,99,999 రకాల విశ్వం గల జీవులు భగవన్ నిర్మాణం ఏర్పడ్డాయి కదా. ఏ జీవులైనా షుగర్ పేషెంట్లుగా, బీపీ పేషెంట్లుగా ఆసుపత్రులకు పోయి మందులు మింగే విధానం లోకంలో ఒక మానవుడు తప్ప ఏ ప్రాణికైనా ఉన్నదా చెప్పండి? ఈ విధంగా కారణం ఏంటి చెప్పండి? భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఆరోగ్యాన్ని మనం చేతులారా నానా రకాల పదార్థాలు పడేసి ఆ విధంగా చేసుకుంటున్నటువంటి దానం మనము తప్ప భగవంతుడు సక్రమంగా ఆయన అన్ని విధాల కాపాడే విధానంలో ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. అన్ని జీవులకి రక్షణగా ఉన్నాడు, రక్షణ కవచంగా ఆయన గారు ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. కాబట్టి మనం కొన్ని నియమాలు, పెద్దలు చెప్పిన నియమాలు పాటించగలిగితే మనకి మరణ పర్యంతం కూడా దేహం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర దేహమే గురుదేవా అని చెప్పుకున్నాం. మంచిది శ్లోకం ఇది. పరమేశ్వర గురుదేవా నాకున్నది అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే. ఓ గురుదేవా, సద్గురుదేవా, జగద్గురుదేవా, లక్ష్మణార్య అని చెప్పని
పిలుచుకోవచ్చు స్వామి గారిని. కాబట్టి ఈ ప్రకారంగా మన శరీరంలో అగ్ని ఆపో స్థలమే కాదు, జఠరాగ్నిగా ఉన్న దేహమంతా కూడా అగ్ని అనేటువంటిది వ్యాపకమై ఉన్నటువంటి విధానం. కాబట్టి ఇక్కడ పృథివీ అగ్నిశ్చ అన్నారు. అయితే ఇక్కడ అగ్ని అని చెప్పి అన్నప్పుడు మన శరీరములో ఈశ్వరుడు నిర్మాణాత్మకముగా పెట్టినటువంటి అగ్నులు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అగ్నులు. ఏ అగ్ని? మూర్ధాగ్ని కావచ్చు, జఠరాగ్ని కావచ్చు, దేహమంతా ఉన్నటువంటి సామాన్యాగ్ని కావచ్చు, నేత్రములో విశ్వాన్ని విషయం చేసుకునే విధానముగా నేత్రాగ్ని కావచ్చు. ఇవన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి అగ్నులైతే మనం ఈ విషయాన్ని గతంలో కూడా కొంచెం చెప్పుకోవడం జరిగింది. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్న అగ్నులుగా ఉండగా జీవ సంబంధమై ఉన్న అగ్నులు ఏమిటి? మోహాగ్ని, క్రోధాగ్ని, కామాగ్ని, మోహాగ్ని, ఇవన్నీ కూడా వీడు తాపత్రయాగ్ని. ఈ అగ్నులతో వీడు ఇక్కడ కాలిపోయే విధానముగా వాడు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ మంట పెట్టింది ఈశ్వరుడు కాదు, ఈ మంట వీడి పెట్టుకుంటూ ఉన్నాడు. ఈ మంటలో వాడే కాలే విధానంగా చేసుకుంటూ ఉన్నాడు. అందుచేత జీవ సంబంధమై ఉన్నటువంటి అగ్నులుగా చెప్పాల్సి వస్తే కామాగ్ని అన్నారు. ఈ కామం అనే అగ్నితో రావణ బ్రహ్మ పోవడమే కాదు, లంక మొత్తం పోయింది. అట్లనే ద్వేషాగ్ని, ఈ ద్వేషాగ్నితో హిరణ్యకశిపుడు వాడిపోయాడు. అసూయాగ్నితో దుర్యోధనుడు వాడు పోవటమే కాదు, తన తమ్ములు 100 మంది పోయారు. ఈ 100 మందే కాదు, ఆ పెద్దలుగా ఉన్న భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, కృపాచార్యులు పోయారు. మొత్తం సర్వం సహా మొత్తం పోయింది ఈ దుర్యోధనుని యొక్క అసూయాగ్ని పెంచుకోవడం కారణముగా. ఇది అగ్ని కాల్చేసేదే, అన్ని కాల్చేయే. లోకంలో మానవులందరూ కూడా కాల్పబడే అగ్నులు ఇవే పెంచుకుంటూ ఉన్నారు. ఏదైనా ధ్యానం చేస్తే మనకి ఆత్మాగ్ని ఏర్పడుతుంది, బ్రహ్మాగ్ని ఏర్పడుతుంది. ఆ అగ్నులు మన జీవితాన్ని బాగు చేసేవిగా, తరింపజేసేవిగా, మోక్షాన్ని పొందింపజేసేటువంటివిగా ఉన్నటువంటివి ఆత్మాగ్ని అన్నారు. ఆత్మ సంయమ యోగాగ్నవు అని చెప్పనలా స్వామివారి గీతలో. బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం అని చెప్పని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా సోహంభావ ధ్యానం చేసి ఆత్మాగ్నిని, బ్రహ్మాగ్నిని, అలాంటి అగ్నులు మనం ఏమన్నా కొంచెం సంపాదించుకోగలిగే జీవితంలో మనం వాటి చేత కర్మలు లేకుండా చేసుకుని కర్మ విముక్తులమై బ్రహ్మములోకి వెళ్ళిపోయి బ్రహ్మజ్ఞానులమై తరించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఆత్మాగ్నిని, బ్రహ్మాగ్నిని పెంపొందింపజేసుకునే పనిలో పడ్డామా, లేక ఈ కామాగ్నిని, క్రోధాగ్నిని, లోభాగ్నిని, మోహాగ్నిని ఇవి బాగా పెంపొందింపజేసుకునే పనిలో పడ్డామా? మనం ఏ అగ్నులను మనం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈశ్వర అగ్నులు అని చెప్పనంటే అవి మన దేహములో రక్షణ కవచాలుగా ఉన్నాయి కనుక వాటి గురించి మనకు ఆలోచన ఏం అవసరంలా, అదంతా కూడా ఈశ్వరుడే చూసుకుంటూ ఉన్నాడు. నోటిలో ఉన్న మూర్ధాగ్ని కానీ, జఠరాగ్నిలో ఉన్న జఠరాగ్ని కానీ, దేహమంతా ఉన్న సామాన్యాగ్ని కానీ, ఇవన్నీ కూడా మనకు వాటితో ప్రమేయం లేదు. అవన్నీ సర్వేశ్వరుడు ఆయన చేతుల్లో పెట్టుకున్నా ఉన్నాడు. ఆయన కాపాడే బాధ్యత ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఏమి అవి కూడా మీకు ఇచ్చేయమంటారా? పరమేశ్వర, జఠరాగ్ని నాది కాబట్టి నాకే ఇచ్చాయి, మూర్ధాగ్ని నాకే ఇచ్చాయి అని చెప్పి అంటారా? ఇచ్చాడు అనుకోండి, మనం నిలబడే అవకాశాలు ఉండవు. కాబట్టి అవన్నీ కూడా సర్వేశ్వరుడు తన చేతిలో పెట్టుకున్నాడు. సకల దేహములు, విశ్వంలో ఉన్నటువంటి సకల మానవులు, భారతదేశ జనాభా 135 కోట్ల ఇప్పుడైన జనాభా. మన కరోనా వల్ల పోయిన వాళ్ళు కాకుండా లెక్క పెట్టుకుంటే ఉన్నటువంటి వాళ్ళ లెక్క 135 కోట్లు జనాభా మనకి భద్రంగా ఉన్నదిలే. కరోనా వల్ల పోతే ఏదో కొద్ది మంది పోయారు అనుకోండి, దండిగానే జనం ఉన్నారు ఇంకా. అందుచేత ఎంతమంది యొక్క విధానములో అన్ని దేహాలలో కూడా సర్వేశ్వరుడు మూర్ధాగ్నిని పెట్టి కాపాడుతూ ఉన్నాడు, జఠరాగ్ని పెట్టి కాపాడుతూ ఉన్నాడు, నేత్రాగ్ని పెట్టి కాపాడుతూ ఉన్నాడు, దేహమంతా సామాన్యాగ్ని పెట్టి కాపాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క అధీనములో ఉన్నటువంటివి. మనకు వాటితో ప్రమేయం లేదు, మనకు వాటితో
సంబంధాలు లేవు. అది స్వామివారి కార్యం, ఆయన చేసుకోబోతూ ఉంటాడు అంతే. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు చూసుకోవాల్సిన అంశం ఏంటని చెప్పానంటే, చక్కగా సోహంభావ ధ్యానము చేసి ఆత్మాగ్నిని బ్రహ్మాగ్నిని నీవు ఏర్పాటు చేసుకుని నీ సూక్ష్మ దేహాన్ని పవిత్రం చేసుకుని కర్మలు లేకుండా చేసుకుని దాంతో సూక్ష్మదేహం బ్రహ్మములో ఐక్యట్లుగా చేసుకునే విషయం అది నీ చేతుల్లో ఉన్న విధానం. అది లేకుండా ఇక వ్యవహారంలో మునిగిపోయి సంసార భోగాలలో మునిగిపోయి ఇంద్రియ వ్యవహారాలలో మునిగిపోయి ఈ కామాగ్నికి క్రోధాగ్నికి మోహాగ్నికి ద్వేషాగ్నులకు గురై పతనం అవుతామా? అది ఎవరి యొక్క ఇష్టం వాళ్ళది. యథా ఇచ్చేసి తదా కురు అని చెప్పి అన్నారు. కాబట్టి సోహంభావ ధ్యానములో ఉండి ఆత్మాగ్నిని పెంపొందింప చేసుకుంటావో స్వామి చెప్పలాగే ఆ తత్వంలో కూడా ఆత్మ పూజను చేయవలెనండి నరులారమనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగవలయును తెలిసినంతట ఊరకుండగా దీక్షతో సాధించవలయును. ఆత్మ పూజను చేయవలెనండి బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. కాబట్టి బ్రహ్మయజ్ఞములో యజ్ఞగుండం మరి ఆత్మాగ్ని ఉన్నది అక్కడ కనుక ఆత్మాగ్నిలో కనుక కూర్చున్నట్లయితే నీకేమవుతుంది? సూక్ష్మదేహం పవిత్రమవుతుంది, కారణదేహం పవిత్రమవుతుంది, జీవితమే పావనమవుతుంది, ధన్యమవుతుంది. కనుక మనం పెంపొందింప చేసుకోవాల్సి వస్తే మనం ఆత్మాగ్నిని బ్రహ్మాగ్నిని పెంపొందింప చేసుకునే పనుల్లో పడాలి. కానీ ఏం చేసాం? పని కట్టుకుని ఏమైనా అర్థమవుతుంది మాటలు ఏమన్నా ఊరికే సొదగా ఉందా మీకు? ఏ రత్నమ్మ, ఏ హైమమ్మ వింటున్నారా? మొత్తానికి ఏమన్నా ఊరు బొమ్మలా కూర్చున్నారా? ఇంకా టైం కాలేదని చెప్పి అనుకుంటూ ఉన్నారా? పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూరిత్యేవ పితామహ. ఇది స్వామి చెప్పిన మాట ఉత్తరగీతలో. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, ఓం ఇతి ఓంకారములో చేరి ఉన్నటువంటి యొక్క అంశములు మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి ఓంకారములో చేరి ఉన్నటువంటి అంశములలో జీవించేటువంటి యొక్క మనము ఏ వైపుకు మనం పోవాల్సి ఉన్నది, ఏ వైపుకు పోతూ ఉన్నాం. కాబట్టి పోకూడని మార్గంలో పరుగులు తీస్తా ఉన్నాం, పోవాల్సిన మార్గం మూసిపెట్టు కూర్చున్నాం. ఇది మనం చేస్తున్న పని. అందుచేత ఇక్కడ చూసినట్లయితే మరి చక్కగా పృథివీ అగ్నిశ్చ అన్నారు. అగ్నిశ్చ అగ్నిదేవుడు, అగ్నిహోత్రుడు, మన శరీరములో ఉన్నటువంటి అగ్నిహోత్రుడు ఆయన బ్రహ్మాగ్నిగాను ఉన్నాడు. లేకుంటే జీవుడు నిర్మాణం చేసుకునేటువంటి ఈ కామాగ్ని కావచ్చు, క్రోధాగ్ని కావచ్చు, మోహాగ్ని కావచ్చు, ఇవన్నీ కూడా అగ్నులుగా ఉన్న విధానం. కాబట్టి మనం ఎలాంటి అగ్ని విధానం ఏర్పాటు చేసుకోవాలో దానిని అగ్ని సంస్కారము అని చెప్పి అంటారు. అగ్ని సంస్కారం స్థూల దేహాన్ని అయితే జలముతో కడుక్కుంటాం. స్థూల దేహాన్ని అగ్నితో కడుక్కుంటామా, జలంతో కడుక్కుంటామా? అదే ప్రాణం పోయాక అయితే అగ్నితో వాళ్ళు శుద్ధం చేస్తారులే దాయాదులు, అంతే కదా. ఇప్పుడు ఆ శ్వాస పోయిన తర్వాత దాయాదులు ఆ శరీరాన్ని అగ్నితో శుద్ధం చేస్తారు, అగ్ని సంస్కారంగా. ఎందుకంటే ఈడు బ్రహ్మజ్ఞానాగ్ని పొందలేకపోయాడు జీవితంలో. గురువులు ఆశ్రయిస్తే ధ్యానం చేసి ఉంటే వీడికి ఆత్మాగ్ని బ్రహ్మాగ్ని వచ్చి ఉండేది. ఆ బ్రహ్మాగ్నితో శుద్ధమై ఉండేవాడు వీడు. అలాంటి అగ్ని లేదు కాబట్టి వీడికి ఏదైనా కొంతైనా చేసుకున్న పాపాలు పోతాయనేటువంటి భావనతో దాయాదులు ఆ దేహాన్ని అగ్నితో ఆహుతి చేస్తారు. అదే గమనించండి. అదే మహాత్ములు దేహం సాధించినట్లయితే వాళ్ళ దేహాన్ని అగ్నితో ఆహుతి చేయరు. చక్కగా వారికి ఖననం చేసి లోపల పద్మాసనం వేసి వాళ్ళని కూర్చోబెట్టి ఆ తర్వాత వారి దగ్గర మంచి మంచి సుగంధ ద్రవ్య పదార్థాలు ఉంచి ఆ చేసే విధానం అంతా కూడా గురువులు చేస్తారు. అట్లాగా స్వామివారిని లోన నిక్షిప్తం చేసి దాంట్లో సుగంధ ద్రవ్యాలు వేసి గంధ విధానాలు వేసి ఆ తర్వాత సమాధి చేసే విధానం ఉంటుంది. ఎందుకంటే వారు జీవించి ఉండగానే బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహాన్ని దగ్ధం చేశారు కాబట్టి పాపాల మొత్తం పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి
అందువల్ల వారి యొక్క దేహం అంతా కూడా శుద్ధమే. బ్రహ్మామృతము చేత దేహం శుద్ధమైంది కాబట్టి, జ్ఞానాగ్ని చేత సూక్ష్మ దేహం శుద్ధమైంది కాబట్టి, స్వరూప జ్ఞానము చేత కారణ దేహం శుద్ధమైంది కాబట్టి వాళ్ళు ఆశాంతం శుద్ధమే. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. కాబట్టి అలా పవిత్రమై ఉన్నటువంటి విధానములో వాళ్ళ దేహాన్ని ఎక్కడ కూడా ఆ కట్టెలలో పెట్టి ఆహుతి చేసే విధానముగా ఆశ్రమవాసులను చేయరు, సన్యాసులను చేయరు, సాధువులను చేయరు. ఎందుకంటే వాళ్ళు శుద్ధమైపోయి ఉన్నారు కాబట్టి మామూలుగానే వారికి సమాధి చేసే విధానంగా ఉంటుంది. అదే లోకంలో సామాన్యమైనటువంటి యొక్క వ్యక్తులు దేహం సాలించినట్లయితే వారి దేహాలు మాత్రమే ఆ కట్టెలలో పెట్టి ఆహుతి చేస్తారు. ఎందుకంటే వీడు జీవించి ఉన్నంత కాలం ఎలాంటి యొక్క జ్ఞానాగ్ని పొందలేకపోయాడు, కనీసం ఈ బాహ్యాగ్ని ద్వారా అయినా వాడు శుద్ధం అవుతాడే అనేటువంటి యొక్క భావన ఆ విధానంగా చేసే విధానము. రెండవది ఏమిటని చెప్పానంటే, వీడు జీవితంలో నానా రకాలై ఉన్నటువంటి అనేక పదార్థాలు తిన్నాడు. వీడు నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా తిని దేహాన్ని పెంచున్నాడు కాబట్టి ఈ దేహం నుండి మళ్ళీ ఏ సూక్ష్మ క్రిములు ఉత్పన్నం అవుతాయో, ఏ కరోనా వ్యాధులు మళ్ళీ ఉత్పన్నం అవుతాయో అనే భయంతో కూడా కాల్చేసే విధానం ఒకటి ఉంటుంది. ఏవి వాడేం పవిత్రమైన దేహమా, సాత్వికంగా ఆహారం తిన్నాడా, శుద్ధంగా ఆహారం భుజించాడా, లేదు. కాబట్టి నానా రకాలైన పదార్థాలు తిన్నాడు కాబట్టి ఆ దేహం నుంచి మళ్ళా ఏ యొక్క కణజాలం ఉత్పన్నం అవుతుందో దానివల్ల మనం మళ్ళీ రోగాల పాలయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో, భయంతో కూడా కొంతమంది ఆ ప్రకారంగా తీసుకుపోయి దీన్ని ఖననం చేయటం కంటే కూడా ఆహుతి చేయటమే మంచిదనే భావనగా కూడా అట్లా కూడా ఒక భావం ఉంటుంది. ఏదన్నా కానీ కాక మనం జీవితంలో ఈ కామాగ్ని, క్రోధాగ్ని, మోహాగ్ని, అసూయాగ్ని ఇలాంటి వాటికి ఆహుతి కావడం కంటే దగ్ధం కావటం అంటే జీవితంలో ఏదన్నా సోహం భావ ధ్యానం చేసి ఆత్మాగ్నిని, బ్రహ్మాగ్నిని కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే జీవితం పావనమవుతుంది, ధన్యమవుతుంది, శుద్ధమవుతుంది. ఇవన్నీ కూడా ఆపో స్థలములో చెప్పేటువంటి అంశములు. అకార స్థలం ఇది ఏవి కాబట్టి పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూహు ఇత్యేవ పితామహ ప్రణవాంశకే అకారేతు ప్రణవాంశకే. ప్రణవం యొక్క అకారాంశములో మనం చక్కగా విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఉన్నాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.